పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం పరిస్థితులు ఇతర దేశాలపై ప్రభావం చూపించడం ప్రారంభమైంది. ఇరాన్ అధీనంలో ఉన్న ప్రపంచ నౌకా మార్గం హర్ముజ్ జలసంధిలో నెలకొన్న సంక్షోభం కారణంగా పెట్రోల్ గ్యాసులపై ప్రభావం చూపుతోంది. భారత్ వంటి అతిపెద్ద జనాభా ఉన్న దేశాలకు ఇది శరాఘాతం. ప్రస్తుతం 60 రోజుల వరకు అవసరమైన చమురు నిల్వలు ఉన్నాయని దేశం ప్రకటించింది. ఇక ఇతర దేశాల్లో పరిస్థితి అయితే ఆందోళనకరంగానే ఉంది అని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే చమురు గ్యాస్ కంటే కూడా ఇప్పుడు ఇంటర్నెట్ వ్యవహారం ప్రపంచాన్ని ముఖ్యంగా మన భారత్ను కుదిపేస్తోంది. యూరోప్ దేశాల నుంచి భారత్ ఇంటర్నెట్ సేవలను పొందుతోంది. ముఖ్యంగా ఇంటర్నెట్ ట్రాఫిక్ అంతా గల్ఫ్ ప్రాంతంలోనే ఉంది. సముద్ర గర్భంలోనే కొన్ని వేల కిలోమీటర్ల మేర కేబుల్స్ ఏర్పాటయ్యాయి. ఇవి ముంబై, చెన్నై, బెంగళూరులోని ఇంటర్నెట్ కేంద్రాలను పశ్చిమాసియాతో అనుసంధానంగా ఉన్న యూరోప్ దేశాలకు లింక్ అయ్యాయి. ఈ కేబుళ్లన్నీ కూడా పశ్చిమాసియా సముద్ర మార్గంలోనే కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు యుద్ధం తీవ్రత పెరగడం, సముద్రంలోనూ అమెరికా తన ఆధిపత్యం ప్రదర్శించడం, ఇరాన్ నౌకలను కూల్చేయడం వంటి పరిణామాలతో సముద్ర గర్భంలో ఉన్న కేబుళ్లకు కూడా ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం సుమారు 99% అంతర్జాతీయ డేటా సముద్ర గర్భంలో ఏర్పాటు చేసిన ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారానే వస్తోంది. ఇవే భారత నెట్ వ్యవస్థకు కీలకం. ప్రస్తుత యుద్ధ ప్రభావంతో ఈ కేబుళ్లకు ఇబ్బందులు వస్తాయనే భయం ఉన్న విషయాన్ని పక్కన పెట్టినా, మరోవైపు నిరంతరాయంలో ఉప్పు నీటిలో ఉన్న నేపథ్యంలో కేబుల్స్ పాడైపోతూ ఉంటాయి. సముద్ర జంతువులు కూడా కేబుళ్లకు ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి. దీంతో ఎప్పటికప్పుడు వాటికి మరమ్మతులు, నిర్వహణ అనేది ఇంపార్టెంట్. ప్రస్తుతం నెలకొన్నటువంటి ఈ సిచ్యువేషన్స్లో మరమ్మతులు చేయలేని పరిస్థితి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోగిస్తున్న క్షిపణులు, డ్రోన్ దాడుల భయం కారణంగా మరమ్మతు చేసేందుకు నౌకలు ముందుకు రావడం లేదు. సిబ్బంది కూడా దీర్ఘకాలిక సెలవులపై వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఏ క్షణంలో ఏం జరిగినా భారత ఇంటర్నెట్పై ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. తద్వారా బలమైన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుత దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నెట్ పైనే ఆధారపడి ఉన్న విషయం మనకు తెలిసిందే కదా. ఏ చిన్న లావాదేవీ చేయాలన్నా నెట్ కావాల్సిందే. సో యుద్ధ ప్రభావం ఈ చమురు కంటే కూడా ఇప్పుడు నెట్ పైనే ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.